తెలుసుకున్నాను నాన్నగారు. అన్నయ్య వదిన ఎందుకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారో తెలుసుకున్నాను. కృష్ణ, ఏమన్నయ్య, మీరు దూరంగా వెళ్ళిపోతే సౌందర్య తిరిగి వస్తుందనేగా మీ ఉద్దేశం? అది కాదు కృష్ణ. మరింకేంటి వదినా, మా కోసం మీరు దూరంగా వెళ్ళిపోతే మేం మాత్రం సుఖంగా ఉంటాం, అంతే కదూ? ఏమొదినా, నీ కళ్ళకి నేను అంత స్వార్థపరుల్లా కనిపిస్తున్నానా? కృష్ణ ప్లీజ్, నువ్వైనా మమ్మల్ని అర్థం చేసుకోరా. నేను కాదు, మీరే నన్ను అర్థం చేసుకోవాలి. మీరు వెళ్ళిపోయినంత మాత్రాన సౌందర్య తిరిగి రాదు. ఒకవేళ ఆ రాక్షసి తిరిగి రావాలన్నా నేను రానివ్వను. తప్పు కృష్ణ, ఏదేమైనా సౌందర్య నీ భార్య. కాదు, అది నా భార్య కానే కాదు. ఏ క్షణంలో నిష్కారణంగా నా మీద గృహహింస కేసు పెట్టిందో ఆ క్షణంలోనే మా ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయింది. చూడండి, మీరు ఇంటి గడప దాటిన మరుక్షణం నేను ఇంట్లో ఉండను. మీకెవరికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. తిరిగి రానంత, రాలేనంత. కృష్ణ, ఎస్, మీ నిర్ణయం మీదైతే నా నిర్ణయం నాది. దట్స్ ఆల్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ విద్య అనే పేషెంట్ ఏ రూమ్ లో ఉంది? ఆ చివరున్న రూమ్ అండి. థ్యాంక్ యూ. యు వెల్కమ్. విద్య, వచ్చావా? రావే, రా కూర్చోవే. నువ్వు హాస్పిటల్లో చేరావని తెలిసాక రాకుండా ఎలా ఉంటానే? ఇంతకీ ఏంటి ప్రాబ్లం? తెలీదే. ఫ్రీక్వెంట్ గా కడుపు నొప్పి వస్తుంటే ఒకవేళ అపెండిసైటిస్ ఏమోనని భయపడ్డాను. డాక్టర్స్ ఏమో కంగారు పడవలసింది ఏమీ లేదు కానీ ఎందుకైనా మంచిది అడ్మిట్ అయిపోండి అన్నారు. కంగారు పడాల్సిందేమీ లేకపోతే అడ్మిట్ ఎందుకే? పరీక్షలు చెయ్యొద్దు, అపెండిసైటిస్ ఏమోనని ఒక డాక్టరు, కాదు అల్సర్ ఏమోనని ఇంకో డాక్టరు, కాదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమోనని మూడో డాక్టరు, ఈ మూడు కాదు ఒకవేళ కడుపులో ఇన్ఫెక్షన్ ఉందేమోనని నాలుగో డాక్టరు. ఇలా ఎవరికి వాళ్ళు నా మీద ఎక్స్పెరిమెంట్స్ మొదలు పెట్టారే. బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రేలు, స్కానింగ్లు ఇలా అన్ని తీశారు. రిపోర్ట్స్ కోసమే వెయిట్ చేస్తున్నా. మరి సెలైన ఇవన్నీ ఏంటే? మెడికల్ రిపోర్ట్స్ అన్ని వచ్చేదాకా పేషెంట్ ని ఏదో రకంగా మేనేజ్ చేయాలి కదా. ఎవరా డాక్టర్? నే వెళ్ళి మాట్లాడతాను. అబ్బా కూర్చోవే. పడాల్సిన బిల్లు ఆల్రెడీ పడిపోయి ఉంటుంది. గోరు చుట్టూ లేచిందనొస్తే గుండె నొప్పికి కూడా పరీక్షలు చేయకుండా వదిలిపెట్టరు. ఏం చేస్తాం? చా అన్నా చీ అన్నా తప్పదు గాని. ఏంటి సంగతులు? ఎలా ఉంది నీ తోడికోడలు? దానికే దుక్కలా ఉండుంటుంది. ఉండుంటుంది అంటున్నావు, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళలేదా? ఏంటి, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడమా? నో వే. అది కాదే, నువ్వు అక్కడికి వెళ్ళకపోతే అక్కడేం జరుగుతుందో నీకెలా తెలుస్తుంది? ఏం జరుగుతుందో అంటే? అదే, కృష్ణని అర్చన్ని అదే ఇంట్లో వదిలేసి వచ్చేసావు.
ఎంతైనా ఒకప్పటి లవర్స్ కదా. ఒకవేళ ఇంకా క్లోజ్ అయిపోతే? ఆ రోజు రావాలని ఎదురు చూస్తున్నాను. వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని వెయిట్ చేస్తున్నాను. అంటే ఏంటి నీ ప్లాన్? చెప్పను, తొందరలోనే చేసి చూపిస్తాను. ఏంటి షాక్ అయ్యారా? వదిన గారు మరిది గారు కలిసి పబ్లిక్ గానే తిరుగుతున్నట్టున్నారే. ఎవరైనా చూస్తారేమో అనే భయమూ లేదు, ఏమైనా అనుకుంటారేమో అనే దిగులు లేదు. పూర్తిగా బరి తెగించేశారన్నమాట. సౌందర్య, ఏ నాలో లేనిదేంటి, దానిలో ఉన్నదేంటి? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పగలవా? షట్ అప్. పబ్లిక్ ప్లేస్ లో చండాలంగా మాట్లాడకు. ఏ మీరు చండాలంగా తిరుగుతుంటే తప్పు లేదు, కానీ నేను కామెంట్ చేస్తే తప్పొచ్చిందా? ఏయ్, ఇంకొక మాట మాట్లాడావో ఏం చేస్తావ్? చంపుతావా? ఏమర్చనా, నీ మరిది నిన్ను ఒక్క మాటన్నా తట్టుకోలేనట్టు ఫైర్ అయిపోతున్నాడు. అంత గ్రిప్ లో పెట్టుకున్నావా? సౌందర్య, అన్యాయంగా మాట్లాడుకో. మాట్లాడతాను, ఇంకా మాట్లాడతాను. మీ ఇద్దరి రంకుని గురించి ఊరందరికీ తెలిసేలా చేస్తాను. ఇందుకేనా మీ రాసలీలని చూసి నేను కుళ్ళి కుళ్ళి చావాలి అనేనా ఆ రోజు మా ఇంటికొచ్చి అందరం కలిసిమెలిసి ఉందామన్నా? నేను కడుపుతో ఉన్నానని తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు సౌందర్య? కడుపుతో ఉన్నా కూడా నీ వెంట కుక్కల తిరుగుతున్నాడంటే ఇంతకీ ఆ కడుపు బావగారి పుణ్యమేనా లేక ఈ మరిది గారి పుణ్యమా? సౌందర్య, ఏంటి కొడతావా? కొట్టు. నీ ప్రియురాలి ముందు నన్ను కొట్టి దాని చేత శభాష్ అనిపించుకో. నువ్వు అసలు మనిషివే కాదు. అవునవును, వదిన మరుదులు అనే అందమైన ముసుగులో అక్రమ సంబంధం పెట్టుకున్న మీరు మాత్రమే మనుషులు. ఏంటమ్మా, ఏంటి గొడవ? ఏం చెప్పనండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు. అసలు ఏం జరిగిందమ్మా? ఇదిగో ఈయన గారు నా మెళ్ళ తాళి కట్టిన మొగుడు వాళ్ళ వదిన్ని మరిగి. సౌందర్య, ఏ కాదా? కాకపోతే మీ ఇద్దరు కలిసి ఎందుకొచ్చారు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉంది. నీ చేత తాళి కట్టించుకున్న దానిగా నీ తప్పుడు తిరుగుళ్ళని ప్రశ్నించే అధికారం నాకుంది. ఏంటే ఉండేది? నీ దిక్కున చోటు చెప్పుకో. గెట్ లాస్ట్. పదర్చన, సౌందర్య, ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా? ఎన్నాళ్ళు ఎంతో ధైర్యంగా నిటారుగా నిలబడ్డ ఈ సౌందర్య తల 10 మంది ముందు అవమానంతో వాలిపోయింది. ఏ ప్రత్యర్థినైతే గెలవాలని నా చిన్నతనం నుంచి పోటీ పడుతూ వచ్చాను, ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ దాన్ని చిత్తు చెయ్యాలని క్షణం రగిలిపోయాను. దాని ముందే
అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అసలేం జరిగిందో అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. ఇంకా ఏం చెప్పాలి? ఇన్నాళ్ళు ఆత్మాభిమానంతో బ్రతికిన నీ కూతురు ఇవాళ చచ్చిపోయింది. అదిగో మీ డాడీ వచ్చారుగా, అడుగు. అమ్మా సౌందర్య, ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా? నా అల్లుడు మంచోడు అంటారుగా, ఆ అల్లుడే కుండ బద్దలు కొట్టినట్టు నాకు నువ్వొద్దు, మా వదినే నాకు బుద్దు అన్నాడట. ఇదెక్కడి అన్యాయం అని అడిగితే సౌందర్యని కొట్టినంత పని చేశాడు. నా ఇష్టం, నేను అర్చన కలిసి తిరుగుతాం, దొర్లుతాం, పొర్లుతాం, నీ దిక్కున్న చోట చెప్పుకోపోవే అని తోసి పడేశాడట. సంగీత, సిగ్గులేదు అలా మాట్లాడడానికి? డాడీ, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా. అవసరం లేదు, మొత్తం తెలుసు నాకు. మీ తల్లి కూతుళ్ళ కుళ్ళు గుద్దులు తెలుసు. దేవత లాంటి అర్చన మంచి మనసు తెలుసు. అందరి కళ్ళు కప్పి మరిదితోనే రంకు సాగించే అది ఒక దేవత. నోర్మోయ్, సాటి ఆడదాని మీద అన్యాయంగా నిందలేస్తే కళ్ళు పోతాయి. సౌందర్య, ఇప్పటికే మీ అమ్మ మాటలు విని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. డాడీ, అవును, నువ్వు అనుకుంటున్నట్టు అర్చన చెడ్డదే అయితే నీ భర్త మీద నువ్వే తప్పుడు కేసు పెట్టిన రోజున కంగారుగా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అంకుల్, ఎలాగైనా వాళ్ళ కాపురం కూలిపోకుండా మీరే కాపాడండి అని బతిమాలేది కాదు. కృష్ణ మీద ఇచ్చిన కంప్లైంట్ని ఎలాగైనా సౌందర్య చేత వెనక్కి తీసుకునేలా చేయండి అని కన్నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడేది కాదు. అదంతా నిజం కాదు, నాటకం. ఏది నిజమో ఏది నాటకమో నాకు నువ్వు చెప్పక్కర్లేదు. మీ అమ్మ తప్పుడు పెంపకంలో పెరిగినందుకు నీకు కూడా తప్పుడు బుద్ధులే వచ్చాయి. అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు, ఎట్నుంచి చూసినా నటన అనేది మీలోనే తప్ప అర్చన లాంటి అమాయకురాల జీవితంలో మచ్చు కూడా కనిపించదు. మొగుణ్ణి కేర్ చేయని మీ అమ్మకి మొగుణ్ణి వదిలేసి దూరంగా ఉంటున్న నీకు ఆ మొగుళ్ళు ఏం చేస్తే ఏంటి, ఎలా తిరిగితే ఏంటి? విన్నావా మమ్మీ? మీ డాడీ కూడా మగవాడే కదా, అందుకే అల్లుడి సైడే మాట్లాడుతున్నారు. మమ్మీ, ఇంత అవమానం జరిగాక ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేసి తీరాలి. అదే ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. వాళ్ళిద్దరూ తెగించేదాకా వచ్చారు అంటే దెబ్బ ఎక్కడ కొట్టాలి? ఏదైనా ప్లాన్ తట్టిందా? ఎస్, అర్చన జీవితాన్ని సర్వనాశనం చేసే ప్లాన్. బ్రతికినంత కాలం కుళ్ళి కుళ్ళి ఏడ్చి చచ్చేలా చేసే ప్లాన్. అర్చన, యు ఆర్ ఫినిష్డ్. పూర్తిగా బరి తెగించేశారన్నమాట. ఇంతకీ ఆ కడుపు బావగారి పుణ్యమేనా లేక ఈ మరిది గారి పుణ్యమా?
వదినకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ మర్చిపోయానే. అవునవును, వదిన మరుదులు అనే అందమైన ముసుగులో అక్రమ సంబంధం పెట్టుకున్న మీరు మాత్రమే మనుషులు. వదినా, నీకు డాక్టర్ గారు రాసిచ్చిన టాబ్లెట్స్. ఏంటి ఆ సౌందర్య మాటలు తలుచుకుని బాధపడుతున్నావా? దానికి జన్మల బుద్ధి రాదు. ఎందుకు ఎందుకు కృష్ణ సౌందర్యకి నా మీద ఇంత కక్ష? తనకి నేనేం అన్యాయం చేశానని పగబట్టినట్టు ప్రతిసారి నన్ను ఎందుకు ఇలా చేస్తోంది? ప్లీజ్ ముందు కళ్ళు తుడుచుకో. నువ్వు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా. ప్రశాంతంగా ఎలా ఉండగలను? కళ్ళు మూసినా తెరిచినా సౌందర్య మాటలే నా మనసును చిత్రవద చేస్తున్నాయి. ఎన్ని అవమానాలు భరిస్తూ కూడా ఇంకా నేనెందుకు బ్రతికున్నానా అనిపిస్తోంది. ఈ పేగు బంధం అడ్డుపడకపోతే, కుక్కడి విషం తాగి ఒకేసారి చచ్చిపోతే. తప్పు తప్పు వదినా. అలాంటి అశుభం మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకో. నువ్వు ఇంటికి పెద్ద కోడలివి. మా అన్నయ్య వారసుడికి జన్మనివ్వబోయే తల్లివి. ఆ పుట్టబోయే బిడ్డ కోసమైనా నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇంకొకసారి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నా మీద ఒట్టే. కృష్ణ. అవును, కృష్ణనే. నీ మరిదిగా చెప్తున్నాను. నీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ముందు కళ్ళు తుడుచుకో. ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుంచుకో. ఈ కృష్ణ బ్రతికుండగా ఇక నిన్ను ఎవరు ఏమి అనరు, అననివ్వను. సౌందర్య కాదు కదా, ఈ లోకం మొత్తం దండెత్తి వచ్చినా సరే ఒంటి చేత్తో సమాధానం చెప్తాను. Mr. Harshvardhan and Mr. Kodiswara, you both are the competitors for this license. Okay, cool. You may be aware of the procedure followed here. Yes, sir. Okay, come here. Please explain this. The India of my dream. ఈ టాపిక్ మీద క్లుప్తంగా చెప్పండి సార్. Mr. Harshvardhan, you start first. The India of my dreams. Yes, India is an important country in the world, scientifically, economically, politically, and militarily.
Yes, this is the India of my dreams. Very good. Thank you. Now, Mr. Koteswar Rao, you start. The India of my... Come on, proceed. India of my dreams. India is an ideal country which has a perfect place for democracy. There's a lot of scope for the economic development of the country, and every citizen should be truly educated. There should be free and fair elections, and real patriots should be elected as people's representatives. This is the India of my dream. Wonderful, wonderful, superb. Wonderful, Mr. Koteswar Rao. Now I am impressed. Thank you, sir. Now this license is sanctioned to none other than Mr. Koteswar Rao. Congratulations. ఆరో క్లాస్ అనుకుంటే అదరగొట్టేసాడేంటి సార్? Shut up. Hello. Talent ఎవడబ్బా సొత్తు కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగిన తర్వాత నేను మొట్టమొదటిసారి చూసింది, నాకు నచ్చింది మీ స్థలమే. అందుకే మిమ్మల్ని కలవాలనుకున్నాను. మా సార్ ఉద్దేశం మీకు అర్థమైంది కదా. చెప్పండి, ఈ డీల్ మీకు ఓకేనా? మీరింతగా చెబుతున్నాక కాదంటానికి ఏముంది? అలాగే. సేల్ అగ్రిమెంట్ రెడీ చేయించిన తర్వాత మీకు కవర్ పంపిస్తాను. ఈలోగా ఈ 5 లక్షల చెక్కు అడ్వాన్స్గా ఉంచండి. ఇప్పుడేనా? ఇంకా పేపర్స్ కూడా రెడీ కాలేదు, మీరేమో... చూడండి, నేను మనుషుల్ని నమ్ముతాను. పేపర్ మీద అగ్రిమెంట్ అన్నది కేవలం ఒక ఫార్మాలిటీ. ఇది నా సెంటిమెంట్ అనుకోండి, లేకపోతే మీరు ఇంకేమైనా అనుకోండి. కమిట్ అయిన వెంటనే అడ్వాన్స్ ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. కోటేశ్వరరావు గారు, ఈ ఫీల్డ్లో ఇప్పటి వరకు నేను చాలా మందిని చూశాను, కానీ మీలాంటి వాళ్ళని ఇప్పటిదాకా చూడలేదు. త్వరలోనే మీరు కోరినట్టే అగ్రిమెంట్ చేసుకుందాం. అలాగే. ఒక పక్క చెరువు, మరో పక్క కొండలు. ఎక్సలెంట్. మా అమ్మాయి పేరుతో స్టార్ట్ చేయబోయే మెగా కన్స్ట్రక్షన్స్ కి ఇదే కరెక్ట్ ప్లేస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. అగ్రిమెంట్ రెడీ అయ్యాక కబురు చేయండి, సంతకం చేస్తాను. అలాగే. ఉంటానండి. అలాగే.
నమస్తే అన్న, మీకోసం ఎక్కడెక్కడో వెతికాను నేను. ఎందుకు? చెబుతాను కానీ ఇప్పుడు ఆ కారులో వెళ్ళింది ఎవరు? కోటేశ్వరరావు గారని మన ల్యాండ్ కొనడానికి వచ్చిన పెద్ద మనిషి, చాలా మంచివాడు. ఇదిగో అగ్రిమెంట్ సంతకాలు చేయకముందే 5 లక్షలు అడ్వాన్స్ గా కూడా ఇచ్చాడు. అయితే కమిట్ అయిపోయావన్నా? అడ్వాన్స్ తీసుకున్నాను అని అంటుంటే కమిట్ అయిపోయావా అంటావేంటి? అది కాదన్నా, ఈ ల్యాండ్ కోసం ఓ మంచి పార్టీ వచ్చింది, ఎంత రేట్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంది. చాలు యాపో. కమిట్ అయిపోయాక ఎన్ని పార్టీలు వచ్చినా సరే, ఎంత రేట్ ఇస్తున్నా సరే మాట తప్పే మనిషిని కాదు నేను. ఆ సంగతి నీకు కూడా తెలుసు. అది కాదన్నా నేను చెప్పేది. ఈ సైట్ గురించి అయితే నువ్వు ఇంకేమీ చెప్పక్కర్లేదు. 5 నిమిషాల క్రితం వరకు ఈ సైటుకు ఓనర్ని నేను. కానీ 5 లక్షలు తీసుకున్న తర్వాత ఈ సైటుకు ఓనరు కోటేశ్వరరావు గారు. ఛే, ఇప్పుడు హర్ష గారికి ఏం సమాధానం చెప్పాలి? ఈ ల్యాండ్ మనకు కావాలి. దీని ఓనర్ ఎవరో కనుక్కో. కనుక్కున్నా ఏం లాభం లేదు సార్. ఎందుకంటే ఆ ల్యాండ్ ఇంతకు ముందే ఎవరో బుక్ చేసుకున్నారు సార్. ఎవరు? కోటేశ్వరరావు గారని. నో, వీల్లేదు. ఈ ల్యాండ్ నాకే కావాలి. ఈ సిటీలో నేను మొదలు పెట్టబోయే కన్స్ట్రక్షన్ వర్క్ ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఛాన్సే లేదు సార్. ఛాన్స్ లేదని చెప్పడానికి సిగ్గనిపించట్లేదా నీకు? పేరుకు పెద్ద రియల్ ఎస్టేట్ మీడియేటర్వి, ఈ మాత్రం చిన్న పని చేసి పెట్టలేవా? అరే, అవతల ఓనర్ కమిట్ అయితే నేనేం చెయ్యాలి సార్? కమిట్ అయ్యారే గాని ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదుగా సార్. రిజిస్ట్రేషన్కి ముందు ఎన్ని కమిట్మెంట్స్ అయినా జరగచ్చు, క్యాన్సిల్ కూడా కావచ్చు. సార్ అది డబ్బు గురించా? రేట్ ఎంతైనా పర్వాలేదు. ఆ ల్యాండ్ ఓనర్ ఎవరో కనుక్కో, ఒప్పించు. రిజిస్ట్రేషన్ మాత్రం నా పేరు మీదే జరగాలి. అర్థమైందా? అర్థమైంది సార్. కానీ నీ కమిషన్ సంగతేగా. మామూలుగా ఇచ్చేదానికన్నా డబుల్ అమౌంట్ ఇస్తాను, పని పూర్తి కాగానే. ఇక మీరు నిశ్చింతగా ఉండండి సార్. ఓనర్తో మాట్లాడి ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించి మీ పేరున కొత్త అగ్రిమెంట్ రాయించి రిజిస్ట్రేషన్కి అన్ని ఏర్పాట్లు చేయించాకే అప్పుడు మిమ్మల్ని కలుస్తాను. వస్తాను సార్. కోటి, ఇక నీ పని స్మాష్. ఏదో అద్భుతమైన ప్లాన్ అన్నావు, అమలు చేసేది ఎప్పుడు? ఎప్పుడో కాదు మమ్మీ, ఇవ్వాలే, ఇప్పుడే. జాగ్రత్త, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయి. అవసరం లేదు మమ్మీ, ఇలా చిటిక వేసేంతలోనే దాని కాపురం స్మాష్ అవుతుంది. నా చిరకాల ప్రత్యర్థి మీద గెలుపుని సాధించడానికి నా జీవితాన్ని పణంగా పెడుతున్నాను. ఆ రోజు శుభవార్త కోసం నువ్వు ఎదురు చూసావు, కానీ ఈ రోజు ఈ సౌందర్య శుభవార్తతోనే తిరిగొస్తుంది. బావగారు, సౌందర్య, ఏమైందమ్మా? చెప్పు, ఏమైంది? అయిపోయింది. మీ కాపురం నా కాపురం కూలిపోయే రోజు దగ్గరలోనే ఉంది. సౌందర్య, ఏంటమ్మా నువ్వు అనేది? అవును బావగారు, ఈ నిజం తెలిసినప్పటి నుంచి నా గుండెల్లో ఎన్ని వేల తుఫాలు చెలరేగుతున్నాయో, నా మనసుని ముక్కలు చేస్తూ ఎన్ని లక్షల
సునామీలు ముంచెత్తుతున్నాయో మాటలో చెప్పలేను బావగారు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. నీ కాపురం నా కాపురం కూలిపోవడం ఏంటి? అసలు ఏంటి నీకు తెలిసిన నిజం? నా నోటితో నేను చెప్పలేను. ఈ ఫోటోలను చూడండి, మీకే అర్థం అవుతుంది. ఈ ఫోటోలు మీ తమ్ముడు గారు అర్చన వైజాగ్ లో ఉండగానే డీప్గా ప్రేమించుకున్నారనడానికి సాక్ష్యాలండి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత క్లోజ్ గా దగ్గరైపోయారని నిరూపించే అందమైన ఆధారాలు. రెచ్చిపోయిన లవర్స్ గా హ్యాపీగా కేరింతలు కొడుతూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్న ఈస్ట్ వన్ కలర్ ఫోటోలు. ఈ ఫోటోలు నీకెక్కడివి? చెప్పు సౌందర్య, ఈ ఫోటోలు నీకు మీ తమ్ముడు గారి సూట్ కేస్ లో దొరికాయి. అవును బాబుగారు, ఈ ఫోటోలను చూడగానే నేను కూడా మీలాగే షాక్ అయ్యాను. నాతో పెళ్ళయ్యాక కూడా కృష్ణ వీటిని రహస్యంగా భద్రంగా తన సూట్ కేసు అట్టడుగున దాచుకున్నాడంటేనే అర్థమైపోయింది. ఇప్పటికీ తన మనసులో అర్చనే ఉంది, నేను లేను అని. అంతేకాదు, నాతో నీతో చెప్పమ్మా. నీతో బావగారు, ఈ సంగతి మీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ కాపురాలే కూలిపోతున్న స్థితిలో సిగ్గుపడటానికి ఇంకేం మిగిలిందని. అందుకే ఇప్పటిదాకా మా మమ్మీతో కూడా చెప్పని ఈ రహస్యాన్ని నీకు సిగ్గు విడిచి చెప్తున్నాను. మీ తమ్ముడు నాతో క్లోజ్ గా ఉండడం లేదు. పేరుకి మొగుడు పెళ్ళాలమైనా మా పక్కలు వేరు వేరు. ఒక్కోసారి రాత్రి వేళ చూస్తే ఆయన గదిలో కనిపించేవారు కాదు. కారణం ఏంటా అని ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య. సౌందర్య, క్షమించండి బావగారు, మీ తమ్ముడి భార్యనైనా నేను నీతో ఇలా చెప్పాల్సి రావడం నిజంగానే దురదృష్టకరం. కానీ ఎంత చేదు నిజాన్నైనా ఒప్పుకొని తీరాలి కదా. ఇలాంటి విషయాలని లోతుగా ఆలోచించి అర్థం చేసుకోవాలి కదా. అర్చనకి తాళి కట్టిన భర్త మీరు, కానీ మీ తమ్ముడే వదినా వదినా అంటూ పూసుకొని తిరుగుతాడు. ఎందుకు? ఇందుకే.
అర్చన జైల్లో ఉన్నన్ని రోజులు తిండి నిద్ర కూడా మానేసి ఎలాగైనా తనని విడిపించి తీరాలని విలవిలలాడిపోయాడు. ఎందుకు? ఎందుకే మీ ఆవిడ తల్లి కాబోతుంటే మీరు పొంగిపోవడంలో న్యాయం ఉంది. కానీ మీ తమ్ముడు ఆ శుభవార్త తెలిసిన రోజు ఆ ఘనత నాదే అన్నట్టు చిందులు వేశాడు. ఎందుకు? ఎందుకే మీ ఆవిడ తల్లి కాబోతుంటే మీరు పొంగిపోవడంలో న్యాయం ఉంది. కానీ మీ తమ్ముడు ఆ శుభవార్త తెలిసిన రోజు ఆ ఘనత నాదే అన్నట్టు చిందులు వేశాడు. ఎందుకు? ఎందుకే పాప పుణ్యాలనేవి ఆ పైవాడికే తెలియాలి. కానీ ఆ రోజు అర్చన్ని డాక్టర్కి చూపించాలని మీరు చెప్పగానే ఎగురుకుంటూ తీసుకెళ్లి శ్రద్ధగా చూపించాడు. అసలు పుట్టబోయే బిడ్డకి తండ్రి మీరా లేక మీ తమ్ముడా? సౌందర్య, ఇది నా అనుమానం మాత్రమే. నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఒక్క మాట మాత్రం నిజం బావగారు. ఆడది కన్ను గీటి కొంగు జారేస్తేనే ఏ మగాడైనా అడుగు ముందుకు వేయగలుగుతాడు కదా. మరి దేవుడి లాంటి మీరుండగా అర్చనకి ఎందుకు పాడబుద్ధి? పెళ్లికి ముందు మీ తమ్ముడితో ప్రేమ పాఠాలు, పెళ్ళయ్యాక కూడా రహస్యంగా కామ కలాపాలు. చిచి, ఎంత క్యారెక్టర్ లేనిదైతే మాత్రం మరి ఇంత నీచంగానా? అది ఇద్దరితో పోతే ఏంటి, ముగ్గురితో ఉంటే ఏంటి? నా కాపురాన్ని మాత్రం కూల్చి పారేసింది. నా బ్రతుకని బండలు చేసేసింది. అందుకు కూడా నేను బాధపడట్లేదు బావగారు. నా బాధంతా మీ గురించే. అమ్మా సౌందర్య అని ఆప్యాయంగా పిలిచి మీరు ఏమైపోతారా అని, పిన్ని అంటూ ప్రేమగా పిలిచి లల్లి ఏమైపోతుందా అని కుమిలి కుమిలి పోతున్నాను బావగారు. ఈ నిజం తెలిసినప్పటి నుంచి అసలు ఇంకా ఎందుకు బ్రతుకున్నానా అని నాలో నేనే కుమిలిపోతున్నాను. కుమిలిపోతున్నాను బావగారు, కుమిలిపోతున్నాను. కృష్ణ, కృష్ణ, ఊరుకో కృష్ణ. ఇది ఎలా జరిగిందిరా? ఓవర్గా తాగి కార్ని డ్రైవ్ చేయడం వలన. గాడ్, ఏంట్రా ఇది? కొన ప్రాణంతో కొట్టుకుంటూ రక్తపు మడుగులో పడి ఉంటే ఎవరో తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారట. మీ అన్ని పర్సులో దొరికిన ఫ్యాక్టరీ ఫోన్ నెంబర్ చూసి నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను పరిగెట్టుకుంటూ వచ్చి రామ్ నీ స్థితిలో చూసి ఏం చేయాలో తోచక నీకు ఫోన్ చేశాను. డాక్టర్ గారు, మా అన్నయ్యకి ఎలా ఉంది? చాలా క్రిటికల్గా ఉంది.
బాగా తాగేసిన స్థితిలో డ్రైవింగ్ చేయటం వల్ల యాక్సిడెంట్ జరిగింది. బలమైన దెబ్బలు కూడా తగిలాయి. చాలా రక్తం కూడా పోయింది. డాక్టర్, మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. ఇంత సీరియస్ ఇంజరీస్ అయిన తర్వాత పేషెంట్ బతకటం చాలా కష్టం. డాక్టర్ గారు, అలా అనకండి. ఏం చేసైనా సరే మా రామ్ని బతికించండి. ప్లీజ్ డాక్టర్, ఇవాళ వరలక్ష్మి వ్రతం. మా వదిన పూజ చేసుకొని అన్నయ్య రాకు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. తనకిలా జరిగిందని తెలిస్తే తట్టుకోలేదు డాక్టర్. ఇక బతికే అవకాశమే లేదంటే. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ మేము డాక్టర్లు మాత్రమే, దేవుళ్ళం కాదుగా. డాక్టర్, ఎస్, మీరు పేషెంట్కి తమ్ముడు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకైనా మంచిది, ముందే ఇంట్లో వాళ్ళకి చెప్పి మెంటల్గా ప్రిపేర్ చేయండి. అంటే మీ అన్నయ్య బ్రతికే ఛాన్సు 50-50. డాడీ, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదని నాకు చెప్పి ఇప్పుడు తనేమో ఇంకా రాలేదు. వెళ్ళాడు సరే, ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఇంట్లో వాళ్ళు కంగారు పడతారన్న ఆలోచన కూడా లేదు. ఆ ఆలోచనే ఉంటే ఇలా ఎందుకు చేస్తారు? పండగ పూట నాతో కంటతడెందుకు పెట్టిస్తారు? వాణ్ణి రాని చెప్తాను. అందర్నీ బాధ పెట్టి ఆ బిజినెస్ చేయకపోతే ఏమిటా అని కడిగి పారేస్తాను. ఏదో ముఖ్యమైన పని ఉంటే తప్ప పెద్దాడు అలా చెయ్యడు. అదేదో తెలుసుకోకుండానే. ఏం తెలుసుకోవాలండి? ఇంకా ఏం తెలుసుకోవాలి? మనుషులకనే డబ్బు ముఖ్యమా? పాపం అర్చన మొహం చూడండి, చిన్నపిల్ల. లల్లి మొహం చూడండి. లోకల్లో మీ కొడుకొక్కడే కాదండి బిజినెస్ చేస్తుంది. వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తున్నారా? అన్నపూర్ణ, నువ్వు చెప్పేది నిజమే కాదన్ను, కానీ తాతయ్య నువ్వేం డాడీకి సపోర్ట్ చేయక్కర్లేదు. మమ్మీ హర్ట్, గ్రానీ హర్ట్. ఈ లల్లి కూడా చాలా చాలా హర్ట్ అయింది. అందుకే డాడీ వచ్చాక 2 days పనిష్మెంట్ లాగా ఎవ్వరం మాట్లాడద్దు. డాడీ డోస్ కటివ్ అంటే చిన్నాడా పెద్దాడెక్కడున్నాడో తెలిసిందా? చెప్పు బాబాయ్, డాడీ ఎక్కడికి వెళ్ళారు? ఒరే కృష్ణ, ఓసారి వాడి ఫ్యాక్టరీకి వెళ్ళి కనుక్కుంటే వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుస్తుందేమో.
అర్జెంట్ పని మీద ఇందాకే అన్నయ్య బెంగళూరు వెళ్ళాడు. ఏమిటి? బెంగళూరు వెళ్ళాడా? అంత అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో? మీకు తెలియందే ఉంది నాన్నగారు, బిజినెస్లో ఒక్కొక్కసారి వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే తన పాటికి తను వెళ్ళిపోవడమేనా? ఇంట్లో వాళ్ళు ఏమైపోతారన్న ఆలోచన లేదా? అది కాదమ్మా, ఇంటికొచ్చి చెప్పేంత టైం లేక సరాసరి ఫ్యాక్టరీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళుంటాడు. వెళ్తే మొబైల్ ఉందిగా, ఫోన్ చేయొచ్చుగా. ట్రై చేసి ఉంటారు లల్లి. లైన్స్ బిజీగా ఉంటే డాడీ మాత్రం ఏం చేస్తారు చెప్పు? అంటే వాడి కోసం ఈ నిరీక్షణ రేపటిదాకా తప్పదన్నమాట. సరే, ఏం చేస్తాం? రారో తల్లి, పడుకుందాం. కృష్ణ, మీ అన్నయ్య నాకింత అన్యాయం చేస్తారనుకోలేదు. లేకపోతే ఏంటి, పూజ పూర్తయ్యే వేళకి వస్తానని చెప్పిన మనిషి అట్నుంచి అంటే బెంగళూరు వెళ్ళిపోవడం ఏంటి? మరి ఇంకేమనుకుంటున్నావు? ఏం లేదు. నువ్వెన్నైనా చెప్పు, మీ అన్నయ్య నన్ను దగా చేశారు. పూజ చేసుకున్నాక అక్షంతలు చల్లి దీవిస్తానని చెప్పిన మనిషి మోసం చేశారు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేను. ఆయన క్షేమంగా ఉండాలని వ్రతం చేసుకుంటుంటే నాకు గొప్ప బహుమతిని ఇచ్చారు, గొప్ప తృప్తిని మిగిల్చారు. ఎన్నిటికీ మర్చిపోలేనంత గొప్ప తృప్తిని. అన్నయ్య గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. ఏ రోజైనా నీతో చెప్పకుండా ఒక్క పనైనా చేశాడా? ఇవాళ రాలేదంటే తగిన కారణం ఉండే ఉంటుందని ఎందుకనుకో? ఏంటి ఏంటా కారణం? ఒక్కసారి ఇంటికొచ్చి వెళ్ళేంత తీరు కూడా లేదా ఆయన గారికి? బిజినెస్ అంటే బిజినెస్, ఓడి బిజినెస్. అలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే నేనేమైపోవాలి చెప్పు? బెంగళూరు నుంచి రావడం అంటే ఎంతసేపు? ఫ్లైట్ ఎక్కితే గంట ప్రయాణం, అంతేగా. వచ్చేస్తాడులే. గంట? ఇప్పటికి ఎన్ని గంటలు గడిచాయో తెలుసా? ఎదురు చూసి చూసి ఇప్పటిదాకా ఏదో నోటుకొచ్చిన అబద్ధం చెప్పి అందరినీ నమ్మిస్తూ వచ్చాను. కానీ ఒకవేళ అన్నయ్యకి జరగరాంది ఏదైనా జరిగితే ఈ నిజాన్ని ఎంతసేపు నా గుండెల్లో దాచుకోను. అన్నయ్య, ఎంత పనిచేశావు. అయినా నువ్వు చిత్తుగా తాగి డ్రైవ్ చేయడం ఏంటి? ఇంత సడన్గా ఏమైంది నీకు? బాబాయ్, నువ్వేరుస్తున్నావా? చచ్చా, నేనే అటువంటి. మరైతే నీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? అదా, కంట్లో ఏదో నలక పడితేనో. అవునవును, నలక పడితే చాలా నొప్పిగా ఉంటుంది. కళ్ళేమో ఏడ్చినట్టుగా అయిపోతాయి. ఒకసారి స్కూల్లో నాకు లైన్ తెలుసా? నువ్వేంటి ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టట్లేదు బాబాయ్, స్లీప్ నాట్ కమింగ్. డాడీ ఉంటే పడుకునే ముందు మంచి మంచి కథలు చెప్పేవాడు. పిచ్చి డాడీ చెప్పకుండా ఊరెళ్ళిపోయారు. మీ డాడీ రేపు వచ్చేస్తారులేమ్మా. రేపు రావాలంటే ఈ రాత్రి గడవాలి కదా.
మమ్మీని చూస్తూ ఉంటే డాడీ రాలేదని దిగులుగా కూర్చుంది. నాన్నమ్మ అంటే తాతయ్య అంటే నాకేమో నిద్ర రాక బోర్ కొడుతుంది. అందుకే నీ దగ్గరకు వచ్చా. బాబాయ్ బాబాయ్ నాకు ఒక మంచి కథ చెప్పవా? నేనా? ప్లీజ్ బాబాయ్, ఒక్క స్టోరీ, వన్ స్టోరీ. అది కాదమ్మా, ఇప్పుడు నేను కథ చెప్పే మూడ్ లేదని మాత్రం చెప్పకు. మా మంచి బాబాయ్ కదా, ప్లీజ్. సరే. అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక్కడే కొడుకు. ఆ కొడుకంటే రాజుగారికి ఎంతో ప్రేమ. ఆ కొడుక్కి చిన్న జ్వరం వచ్చినా తట్టుకోలేకపోయేవారు. ఒకసారి ఆ యువరాజుకి అనుకోని జబ్బు చేసింది. ప్రాణాంతకమైన జబ్బు. పాపం కదా. యువరాజు ప్రాణాలు కాపాడమని రాజ్యంలో ఉన్న వైద్యులందరికీ కబురు చేశారు. ఎందరెందరో వైద్యులు, ఎన్నెన్నో మందులు, ఏవీ పనిచేయలేదు. క్రమక్రమంగా యువరాజు పరిస్థితి క్షీణిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో కోటలో ఎవ్వరికీ కంటి మీద కునుకులేదు. అప్పుడు ఏం జరిగింది బాబాయ్? యువరాజ్ కోరుకున్నారా? నువ్వే చెప్పు, యువరాజు కోలుకుంటాడా? ఎందుకు కోలుకోడు? యువరాజ్ కదా. కోలుకోకపోతే కథేముంటుంది? కథ కంచికి, మనం ఇంటికి. కథ అయితే కంచికి చేరుతుంది, కానీ యువరాజు లేకపోతే మన ఇల్లు. మంచి కథ చెప్పమంటే పిచ్చి కథ చెప్పావు. ఇంట్లోనూ అందరూ అదే మూడు, కథలో కూడా అందరూ అదే మూడా? నీకు అసలు కథ చెప్పడమే రాదు, పో. అవును, నాకు అసలు కథలు చెప్పడం రాదు. అందుకే నిజం చెప్పలేక, నా గుండెల్లో దాచుకోలేక, నాలో నేనే కుమిలిపోతూ నలిగిపోతున్నాను. తల్లి, నీ పూజ చేసిన నేను ఇప్పటిదాకా ఏ వరాన్ని కోరలేదు. నా భర్త క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చూడు. అక్షింతలు చల్లి నన్ను సుమంగళిగా దీవించి ఒక్క వరాన్ని మాత్రం ఇవ్వు. చాలు, నేను నిన్నింకేమీ కోరను.